హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. తెలుగు సినిమా ప్రేక్షకులకి మామూలు అప్డేట్స్ లేవు, అద్దరిపోయే అప్డేట్స్ ఉన్నాయి భయ్య. ఇక్కడ వారణాసి నుంచి పెద్ది వరకు, ఇక పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎన్టీఆర్ వరకు అద్దరిపోయే అప్డేట్స్ వచ్చాయి. ముందుగా వారణాసి సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ వారణాసి టీం వెస్ట్రన్ మీడియాకి కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూస్ నుండి వచ్చిన న్యూస్ వింటుంటే ఒక్కొక్కటి మైండ్ బ్లాక్ అయిపోతుంది భయ్య, మామూలుగా కాదు. ఈ సినిమా రన్ టైం గురించి, ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తున్నారు. రాజమౌళి గారు, ఇంకా మహేష్ బాబు గారు, ఇక పృథ్వీరాజ్ గారు, ప్రియాంక చోప్రా గారు వాళ్ళు చెప్తున్న విషయాలు వింటుంటే 2027 హాలీవుడ్ బాక్స్ బద్దలైపోవడం ఖాయం. బాలీవుడ్ ఇంకా టాలీవుడ్ గడ కాదు, ఇంకా హాలీవుడ్ బాక్స్ బద్దలైపోద్ది. ఈ సినిమా పార్ట్ 2, పార్ట్ 3 అలాంటివి ఏవీ లేదు. ఒకే ఒక పార్ట్తో 3 గంటల 20 నిమిషాలకు పైగా సినిమా రాబోతుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ జోనర్లో ఉండబోతుందని చాలా క్లియర్గా చెప్పారు భయ్య. ఈ మైథాలజీ ఇవన్నీ ఏంటంటే సినిమాలో దాదాపు 25 నిమిషాల పాటు ఆల్మోస్ట్ మహేష్ బాబు గారు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన చేస్తున్న రాముడి క్యారెక్టర్ గురించి మొత్తం చాలా డీటెయిల్గా చెప్పారు. అసలు రాజమౌళి గారి సినిమా స్పెషాలిటీ అది. ఇది కథ అని మొత్తంగా చెప్పేస్తారు. అంటే ఆడియన్స్ని ముందుగానే రెడీ చేస్తారు, నేను ఈ కథ చెప్పబోతున్నాను, సో ఇలాంటి క్యారెక్టర్లు ఉండబోతుందని ఒక నిజంగా కథ మొత్తం మనకు డిస్కస్ చేయడంతో మనకు అందులో ఆయన తీసుకున్న కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అదిరిపోవడంతో ఇది కథ సినిమా అనే రేంజ్ వస్తుంది. ఏదో సినిమాలో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఊహించింది ఒకటి, ఆయన తీసింది ఒకటి అనే రేంజ్లో ఏది ఉండదు. ఆయన ముందు నుంచి మనకి ఏం చెప్తారో అదే తెర మీద చూపిస్తారు రాజమౌళి గారు. అదే ఆయన స్పెషాలిటీ. అందరు డైరెక్టర్లు ఏంటంటే స్టోరీ తెలిసిపోతే ఇంకా చూసే వాళ్ళకి ఇంక గ్రిప్పింగ్ ఏముంటుంది, అది ఉంటుంది, ఏముంటుంది, ఇంకా థ్రిల్ ఏముంటుంది అనే టైప్లో ఆలోచిస్తారు. కానీ రాజమౌళి గారు అలా కాదు. స్టోరీ తెలిసినప్పటికీ తన అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైరెక్షన్తో ప్రేక్షకుని అలా కట్టిపడేస్తారు భయ్య. అసలు ఈ సినిమా గురించి మాటలు వింటుంటే మహేష్ బాబు గారి సైడ్ నుంచి కానీ, పృథ్వీరాజ్ గారి గురించి, ఇంకా రాజమౌళి గారి గురించి వాళ్ళు చెప్పే మాటలు ఉంటే నిజంగా ఇది చెప్తున్నా కదా. ఇంకా ఈ సినిమా తర్వాత ఇంకా హాలీవుడ్ ఇంకా చెప్తున్నా కదా, ఇంకా తెలుగు సినిమా అనేది ఇంకా ప్రపంచ స్థాయి సినిమా నిలద్దు భయ్య. అసలు ఈ సినిమా ఓటీటీ డీల్స్ కానీ ఇవన్నీ వింటుంటే దాదాపు 400 కోట్లకు పైగా ఓటీటీ డీల్ అంటే ఇది ఇండియా అనేది బిగ్గెస్ట్ ఇంకా ఓటీటీ డీల్ అవుద్ది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, ఇంకా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓటీటీ డీల్ అవుతుంది ఇది నెట్ఫ్లిక్స్లో. ఇక ఈ సినిమా రన్ టైము, ఇంకా మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ కానీ, మహేష్ బాబు గారు నాకు తెలిసి అని ఎప్పుడో నేను ఒక పోఖ్రీలో ఒక ట్రెండ్ సెట్టింగ్ అనే ఒక ఫిల్మ్ చేశాను, దాని తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అది అనేది ఒక తడబాటులో ఉండేవాడిని. ఇప్పుడు నాకు మళ్ళీ వారణాసి సినిమా తర్వాత నాకు అంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు ఆయన. అసలు యాక్చువల్లీ మహేష్ బాబు గారు అంటేనే ఆయన రన్నింగ్, ఆయన నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో కాదు ఓవరాల్ ఇండియాలో ఆయన రన్నింగ్ స్టైల్ మ్యాచ్ చేసే హీరో లేడు. ఆయన పరిగెడితే అంత అందంగా ఉంటుంది, ఆయన పరిగెడితే అంత డైనమిక్గా ఉంటుంది. సో ఆ రన్నింగ్ కూడా మార్చాడట మన రాజమౌళి గారు. చూడండి అసలు మహేష్ బాబు గారితో ఏం చేస్తున్నాడు. అసలు రుద్ర అనే క్యారెక్టర్ ఒక శివభక్తుడైన క్యారెక్టర్, ఒక అమూల్యమైన వస్తువు కోసం సాగించే ప్రయాణమే మనకి క్లియర్గా తెలుస్తుంది వారణాసి సినిమాని. సో ఇందులో రాముడిగా ఇంకా మన మహేష్ బాబు గారిని ఊహించుకుంటుంటేనే గూస్బూమ్స్ వస్తున్నాయి భయ్య. ఇక పృథ్వీరాజ్ గారు ఆయన క్యారెక్టర్కి ఆయన ఇచ్చిన ఎలివేషన్ అయితే ఈ సినిమాలో నేను పని కష్టం ఏ సినిమాలో పడలేదు. ఈ సినిమాలో రాజమౌళి పర్ఫెక్షన్ చూసి ఆయన నాకు ఏదైతే క్యారెక్టర్ ఇచ్చాడో విలనిజం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మాత్రం కొన్ని దశాబ్దాలు చెప్పుకునే రీతిలో ఉంటుందట. ఇంకంతకు మించి మహేష్ బాబు గారి అభిమానులకి ఇంకేం కావాలి. ఎప్పుడో 2027లో రిలీజ్ అవబోతున్న సినిమాకి ఆయన ఇప్పటి నుంచే ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి ఫిబ్రవరి 2026 నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడంటే ఇది కదా జక్కన ప్లాన్ అంటే. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో వారణాసి గురించి అసలు ప్రమోషన్స్ అక్కర్లేదు భయ్య. ఆయన ఒకటే డిసైడ్ అయ్యాడు, 120 పైగా దేశాల్లో రిలీజ్ చేస్తున్నాం. ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే, ఒక తెలుగువాడు తీసిన సినిమా సత్తా ఎలా ఉండాలంటే హాలీవుడ్ రికార్డుల తలదన్ని ఎలా ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకా చెప్తున్నా కదా, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు కానీ, రాజమౌళి గారు కానీ ఇంకా నాకు తెలిసి ఇంకా హాలీవుడ్కే ఇంకా మహేష్ బాబు గారి అమ్మాయిలు కూడా ఇంకా ట్విట్టర్ వార్లు అవి ఇవి చేస్తే హాలీవుడ్తో కాదు, ఇంకా మీరు హాలీవుడ్ వాళ్ళతోనే ఫ్యాన్ వార్స్ చేసుకోండి. సో ఎంతటి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇలాంటి న్యూస్లు విన్న తర్వాత యాజ్ ఎ తెలుగు సినిమా లవర్గా ఇవి కదా సినిమాలు అంటే ప్రతి ఓడు ఏవో ఇష్టానుసారంగా రివ్యూలు చెప్పి తెలుగు సినిమాలు ఇది చేయాలి అది చేయాలి అని చెప్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి కదా. వారణాసి, పెద్ది, నెక్స్ట్ RC-17, ఇంకా అల్లు అర్జున్ గారి లైనప్, ఇంకా ఎన్టీఆర్, ప్రశాంత్ గారి నీళ్ళ సినిమాలు ఇవన్నీ కూడా తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్తో పోటీ పడడం కాదు, కొన్ని రోజులకి తెలుగు సినిమాలతోనే హాలీవుడ్ పోటీ పడే రేంజ్కి వెళ్ళబోతున్నాం.
ఇక నెక్స్ట్ భయ్య, రామ్ చరణ్ గారి అభిమానులకి పండగ మీద పండగ. అసలు పెద్ది పోస్ట్ పోన్ అయిందనే ఒక చాలా డల్గా ఉన్న మూమెంట్లో రామ్ చరణ్ గారికి వారసులు పుట్టడం అవన్నీ కూడా మొత్తం వాతావరణాన్ని మార్చేసాయి. ఇలాంటి టైంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య ఈరోజు. జస్ట్ ఏప్రిల్ 30 సినిమా అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే మెంటల్ వచ్చింది భయ్య. ఆ పోస్టర్లో రామ్ చరణ్ గారు లుక్ కానీ, ఆ గెటప్ కానీ, ఆయన కాయలని గాయాలతో లేదంటే ఆ దెబ్బలు తెలియట్లేదు కానీ ఒక ఇంటెన్సిటీ, ఆ ఎపిసోడ్ మాత్రం నాకు ఎందుకో బుచ్చిబాబు ఇంకా ఆ ఎపిసోడ్తో ఇంక సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. అంటే నేను ముందు నుంచి చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో ద బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ కాబోతుందని. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఒక మాస్ మసాలా సినిమా. ఈ ఊర్ర మాస్ గెటప్లో రామ్ చరణ్ గారిని చూడడం అనేదే ఆల్మోస్ట్ 70% సక్సెస్ బుచ్చిబాబు. ఇక ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ పోస్టర్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇండియాని ఏలబోతున్నాడు బుచ్చిబాబు అనే డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయింది భయ్య. ఇక రామ్ చరణ్ గారు అంటారా, ఆయనకి స్క్రీన్ ప్రజెన్స్ కానీ అది చూస్తుంటే నాకైతే పోస్టర్ చూడగానే కేజీఎఫ్ బొక్క అనిపించింది. నిజంగా కేజీఎఫ్ లేదు, గీజీఎఫ్ లేదు, మామూలుగా లేదు భయ్య. అంటే ఇప్పుడు నేనేదో కేజీఎఫ్ ఫ్యాన్స్ని తక్కువ చేసిన మాట్లాడు, నాకు వచ్చిన ఇంపాక్ట్ గురించి చెప్తున్నాను. ఆ ఫస్ట్ పోస్టర్ చూడగానే పిచ్చెక్కిపోయింది భయ్య. అవి ఎలా ఉన్నారంటే రామ్ చరణ్ గారు, ఇంకా రామ్ చరణ్ గారు అభిమానులకి చెప్తున్నా కదా, మీరు ఏప్రిల్ 30న ఇంకా మీకు ఇంకా ఇప్పటి వరకు ఏదైతే మీరు అనుభవించిన ఈ RRR తర్వాత మీరు అనుభవించిన ఏదైతే నరకం ఉందో దానికి ఎండగట్టు పడిపోయినట్టే. ఇక్కడ నుంచి ఏప్రిల్ 30 నుంచి మీకు ప్రతిరోజు పండగే, మామూలు పండగ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు ఓజీ తర్వాత మరి ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా పోస్టర్లు చూస్తుంటే నిజం చెప్తున్నాను కదా, హరీష్ శంకర్ అనేవాడు పవన్ కళ్యాణ్ కోసమే పుట్టాడు భయ్య. పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే. ఆయన గబ్బర్ సింగ్ తర్వాత తీసిన సినిమా ఏది కూడా నాకు తెలిసి ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే ఎస్ దిస్ ఈజ్ హరీష్ శంకర్ సినిమా అనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు భయ్య. ఆ పోస్టర్లు కానీ, ఆ దేక్లింగే సాంగ్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఇది కదా మాకు కావాల్సిన పవన్ కళ్యాణ్, ఇది కదా ఎలా కదా. అసలు పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ ప్రతి ఒక్క పోస్టర్లో మామూలుగా వాడట్లే. సో ఇప్పుడు ఈ సినిమా నుంచి కూడా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా ఈ సినిమా అంటే అఫీషియల్ పోస్టర్ ఇస్తారు. నేను నిన్నే చెప్పా, సినిమా అలాగో పెద్ద షిఫ్ట్ అయింది కదా, ఆ పెద్ద స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, ఇంక ఓచకోతని. ఓజీ సృష్టించిన అసలు ఓజీ అనే సినిమాయే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అతిపెద్ద బోనస్. ఆయన ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి కానీ, ఆయన ఇస్తున్న డేట్లకి కానీ ఆ క్వాలిటీలో సినిమా వస్తుందా, అలాంటి క్వాలిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తాయా అనే రేంజ్లోకి వెళ్ళిపోయారు పాపం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. అలాంటి వాళ్ళందరికీ ఊపిరిచ్చిన సినిమా ఓజీ. ఇప్పుడు ఆ ఊపిరితో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్తో పాటు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్తో పాటు ఒక బద్రీ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీశారట. చెప్తున్నా కదా, ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఇండస్ట్రీ మొత్తం, ఇది ఎప్పుడు రిలీజ్ అయినా షూర్ షాట్ బ్లాక్ బస్టరే. కొంతమంది ఏమంటున్నారంటే దురంధర్ సినిమా ఉంది కదా, సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను భయ్య, నేను చాలాసార్లు చెప్పాను, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే ఆ ఊచకోత వేరే ఉంటుంది. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పడింది అంటే దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఓజీ అనే సినిమా మీకు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి క్యాపబిలిటీని ఒక 70% చూపించిన సినిమా. హోల్సమ్గా ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమా పవన్ కళ్యాణ్ గారి క్లిక్ అయితే ఆ ఓచకోత ఎలా ఉంటుంది అనేది మీరు ఉస్తాద్ భగత్ సింగ్తో చూస్తారు. చెప్తున్నా కదా, అంటే మనకి ఇవి పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన ఓటీటీ కంటెంట్లు కానీ, ఆ క్వాలిటీ లేని సినిమాలు చూసి మనం పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే లీవులు భయ్య, రోడ్లు ఖాళీ ఉండవు. ఆ ఊచకోత వేరు. డే 1లో ఎప్పుడు ఎలాంటి డైరెక్టర్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే మనం ఓపెనింగ్స్ పెడతామో అప్పుడే మనం నెంబర్ 1 హీరో. అంటే పెద్ద పెద్ద 1000 కోట్ల బడ్జెట్లు లేదంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు తెచ్చి డే 1లో పెట్టడం కాదు, అసలు ఓప్సే లేని డైరెక్టర్లు తీసుకొచ్చి డే 1లు అదేవిధంగా ఫస్ట్ వీక్ కలెక్షన్లు పెడతారు కదా, అది స్టార్డమ్ అంటే. ఆ స్టార్డమ్ టన్నుల కొద్ది ఉంది పవన్ కళ్యాణ్ గారికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మార్చి ఏప్రిల్ ఇదంతా ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి మామూలు పండగ కాదు. ఇంకా అల్లు అర్జున్ గారు, ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇంకా నుంచి ఇంకా అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా ప్రతి తెలుగు సినిమా కూడా ప్రపంచ సినిమాని వీలే విధంగా ఉండబోతుంది. ఇది రాసి పెట్టేసుకోండి.